ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పలువురు సెలబ్రిటీలు కూడా అభ్యర్థులకు గెలుపుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నర్సాపురం మాజీ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో కృష్ణరాజు భార్య శ్యామలాదేవి గారు కూడా ఇటు పితాని సత్యనారాయణ గెలుపుతో పాటు 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో భూపతిరాజు శ్రీనివాసవరం గెలుపు కోసం కూడా కృషి చేస్తున్నారు. ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రజలను కలుస్తున్నారు. ప్రస్తుతం సిద్ధాంతం గ్రామంలో కొంతమంది కార్యకర్తలను కూడా కలిసారు. అసలు ప్రచార నేపథ్యం ఎలా ఉందో అడిగి తెలుస్తుంది. మేడం, మీరు అభ్యర్థుల గెలుపు కోసం కూడా మీరు చాలా కృషి చేస్తున్నారు. గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? మీరు గ్రామాల్లోకి వెళ్తుంటే ఏం చెప్తున్నారు ప్రజలు? చాలా నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా మార్పు వచ్చింది ప్రజల్లోని. ప్రజలందరూ కూడా కూటమిని కోరుకుంటున్నారు, నరేంద్ర మోడీ గారిని కోరుకుంటున్నారు, అలాగే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు. నేను గ్రామానికి తిరుగుతున్నాను. నిన్న మొన్న పాలకోలు తిరిగాను, నరసాపురం, మొగల్తూరు, ఈరోజు ఉండి భీమవరం కూడా వెళ్ళడం జరిగింది. అలాగే కొంతమంది నేను మొగల్తూరులో మా మేడ దగ్గర కూడా నైట్ అయ్యేసరికి చాలామంది జనం వస్తున్నారు. వాళ్ళు చెప్తున్న విషయాలు వింటూ ఉంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. సో డెఫినెట్గా కూడా అద్భుతమైన మెజార్టీతో అక్కడ మా నరేంద్ర మోడీ గారు 400+ అక్కడ వస్తుంది. అలాగే నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారికి 150 వస్తాయని నా అంచనా. అందుకనే ఎక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాగే పవన్ కళ్యాణ్కి కూడా చాలా బాగుంది. ఎందుకంటే ప్రజలకి వాళ్ళు బాగా తెలుసుకొని ఎవరు వస్తే మనకు బాగుంటుంది. నెక్స్ట్ అట్లాంటిది నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఒక అద్భుతమైన కూటమితో వస్తున్నారు అంటే ఇంక అంతకన్నా ప్రజలకు కావాల్సింది ఉంది. ఇంతమంది అండదండలతో ఉంటే ఎంత బాగుంటుంది మన రాష్ట్రం అని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అంచేత గాలి అయితే మాత్రం విస్తృతంగా ఉంది. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. కృష్ణరాజు గారి శిష్యుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయనకి ఎలా ఉండబోతున్నారు? అసలు వర్మకి అందరూ 70 అంటున్నారు. నేను మాత్రం అన్నాను మా శిష్యుడు అయినా నాకు బ్రదరు కృష్ణరాజు గారి శిష్యుడు వర్మ గారికి మీరు 70,000 కాదు, ఆయనకు అప్పుడు మీరు 160 ఇచ్చారు కదా కృష్ణరాజు గారికి. మనం రాష్ట్రంలోనే నెంబర్ 1 వచ్చాము. ఆ మెజార్టీ మీ అందరూ ఇవ్వగలిగితే ఇంకా నాకు ఆనందంగా ఉంటుంది. కృష్ణరాజు గారు కూడా అక్కడి నుంచి చూసి ఆనందిస్తారు అని చెప్పడం జరిగింది. ఆయనకైతే అందరూ 70, 80 అని అంటున్నారు. కానీ ఇంకా అది క్రాస్ చేస్తాడు వర్మ. ఎందుకంటే వర్మ నాకు సొంత తమ్ముడు ఆయన కూడా నన్ను అలాగా అభిమానిస్తారు అక్కగా. ఆయన మరి అక్క మీరు రావాలి, కృష్ణరాజు గారు ఆయనను చూసి రాజకీయంగా మేమందరం ఎదిగిన వాళ్ళము. ఈరోజు ఆయన లేకపోయినప్పటికీ ఆయన రూపంలో మీరు వచ్చి అండగా నిలబడాలి అని చెప్పడంతో నేను ఇమ్మీడియట్గా వచ్చేసి తిరగడం జరుగుతుంది. భూపతిరాజు వర్మ మా తమ్ముడు, ఆయన 100% 160,000 అన్నాను. కానీ ఎంత మెజార్టీ వచ్చినా కూడా చాలు మాకు. ఆయన గెలుపులో మీ ఫ్యామిలీ కీలక పాత్ర పోషిస్తుంది అంటే ప్రభాస్ మద్దతు కూడా ఉన్నట్టేనంటారు? అంటే ఇప్పుడు కృష్ణరాజు గారు వచ్చారు అనుకోండి, వెనకాతల ఫ్యామిలీ అంతా ఉన్నట్టే కదా. శ్యామలాదేవి గారు వచ్చినా అంతే, ఫ్యామిలీ అంతా ఉన్నట్టే. అది చాలా వరకు కూడా పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా ఎమ్మెల్యేలు అవినీతులు కురిగిపోయారని కూడా బయట టాక్ నడుస్తుంది. చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏమీ జరగలేదు. మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతుంది? ప్రజలకు ఏం కావాలన్నా అందుబాటులో ఉంటాం. నేను కూడా మా భూపతిరాజు వర్మతో మా తమ్ముడితో అదే చెప్పాను. కృష్ణరాజు గారు ఉండగా ఇంకా కొన్ని మిగిలిపోయి చేయవలసినవి అదంతా వర్మ మా తమ్ముడు గెలిచాక కూడా ఆయన ద్వారా నేను కూడా వచ్చి ఆ పనులన్నీ ఏమున్నా కూడా తప్పకుండా చేయిస్తానని చెప్తున్నాను ప్రజలందరికీ. మీ అందుబాటులో ఉంటాను. నరసాపురం నియోజకవర్గం చూసుకుంటే మీరున్న నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య విపరీతంగా ఉంది. మీరు గెలుపొందిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత త్రాగునీటి సమస్య తీర్చాలనుకుంటున్నాను. తప్పకుండా నేను చెప్పాను. మా మత్స్యకారులు ఏంటి వీళ్ళేంటి అందరికీ కూడా. వర్మ గారు కూడా అన్నారు, ఆయన నవ్వారు, అక్క మీరు చెప్పినవన్నీ నేను చేస్తాను, ఎందుకంటే లేకపోతే మా పెద్ద అయిన కృష్ణరాజు గారు కూడా అక్కడి నుంచి చూస్తూ ఉంటారు వర్మ ఏం చేస్తున్నాడు ఏంటి వీళ్ళందరికీ అని. అంచేత తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా నేను కూడా ఇంకా వీటిపైన ఇక్కడే ఉండి నా వంతు కృషి కూడా చేద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అందుబాటులో ఉంటాం.
ఎన్డీఏ కూటమికి సంబంధించి దాదాపు 150 సీట్లు పైగా వస్తాయి. అంతేకాకుండా నరసాపురం పార్లమెంటు పరిధిలో కృష్ణరాజు శిష్యుడైన భూపతిరాజు శ్రీనివాసరావు కూడా పోటీ చేస్తున్నారు. ఆయనకి దాదాపు 70,000 కంటే ఎక్కువ మెజార్టీ కూడా వస్తుందని అయితే కృష్ణరాజు మాజీ కేంద్ర మంత్రి కృష్ణరాజు భార్య శ్యామలాదేవి గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.